లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ టీం మ్యూజికల్ కాన్సర్ట్తో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారుల రీయూనియన్ జరిగింది. కాగా వీరిద్దరి యూనియన్ ఎప్పుడు జరిగినా రామ్ చరణ్ గారు లుక్స్లో కానీ జనాల రెస్పాన్స్లో కానీ ఎన్టీఆర్ గారిని డామినేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కూడా ఇదే పరిస్థితి పునరావృతం అయినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ గారు పెద్ద మేకోవర్తో బల్క్ బాడీ డెవలప్ చేసి థిక్ బియర్డ్ అండ్ హెయిర్ స్టైలింగ్తో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ స్టైల్లో కనబడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాగా ఎన్టీఆర్ గారు పూర్తి భిన్నంగా బాగా సన్నబడి లీన్ లుక్స్తో కనబడుతున్నారు. బహుశా ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ గారు ఈ మేకోవర్లో కనబడుతున్నారు. రామ్ చరణ్ గారు మేకోవర్తో డామినేటింగ్గా కనబడడం మాత్రమే కాదు, థియేటర్లో విజువల్స్లో కూడా ఆయనకే ప్రయారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. నాటు పాట బిగినింగ్లో రామ్ చరణ్ గారు డ్రమ్స్ ప్లే చేసి స్టైలిష్గా వాక్ చేస్తూ ఎన్టీఆర్ గారిని చేరుకున్న ఎలివేషన్ పీక్స్లో ఉంటుంది. ఆ విజువల్స్ ప్లే చేశారు నిర్వాహకులు. అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఇంట్రో సీన్గా పేర్కొనబడే రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ కూడా ప్లే చేశారు. కాగా ఆర్ఆర్ఆర్ టీం వారి రాయల్ ఫిల్హార్మోనిక్ మ్యూజికల్ కాన్సర్ట్ సాక్షిగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ల బాండింగ్ మళ్లీ మరొకసారి ఎస్టాబ్లిష్ అయింది. మే 20వ తేదీన ఎన్టీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకుని రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారికి అడ్వాన్స్ విషెస్ చెప్పడం మాత్రమే కాకుండా అక్కడకు హాజరైన ప్రేక్షకులందరి చేత కూడా ఎన్టీఆర్ గారికి బర్త్డే విషెస్ చెప్పించారు. ఇకపోతే ఈ ప్రోగ్రాంకు సంబంధించిన అఫీషియల్ వీడియోస్ అండ్ ఫొటోస్ నిర్వాహకులు రిలీజ్ చేయవలసి ఉంది.